హాయ్ నమస్తే వెల్కమ్ టు సిక్కీ ఛానల్. నేను ఇవాళ ఈజీగా మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనము రెగ్యులర్ మటన్ కర్రీ చేసేసుకుందాము. మటన్ కర్రీకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మటన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాము. అందరూ ఒక్కో మెట్టు మెల్లగా ఎదుగుతూ ఉంటారు అంటారు కదండి. నేను ఈ కుక్కర్ కొన్న కానించి నేను కూడా ఒక మెట్ట ఎదుగుతున్నానండి. మటన్ కర్రీకి ఎప్పుడూ కొంచెం ఆయిల్ తక్కువే పోసుకోవాలండి. మటన్ని బాగా ఫ్రై చేసుకుందామండి, ఒక 10 నిమిషాల వరకు. 80-85% వరకు మటన్ ఉడకపెట్టుకోవాలండి. మిగతాదంతా మనం మటన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఉడకపెట్టుకోవచ్చు. ఎక్కువ ఉడికిపోయింది అంటే మటన్ ఫ్రై చేసుకునేటప్పుడు ముద్దగా అయిపోతుందండి. సో మటన్ ఫ్రైకి ఇట్లా ఉల్లిపాయలు పల్చగా కోసుకోవాలండి, చీల్చుకోవాలండి. ఉల్లిపాయలు, పెప్పర్ పౌడర్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లిపాయలని ఉట్టిగా కచ్చాపచ్చా దంచుకుందాం. ఇప్పుడు ఈ కర్రీని స్టవ్ మీద పెట్టేసుకుందాము. యమ్మీ మటన్ ఫ్రై రెడీ. దీనిలో జీడిపప్పులు కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఎవరైనా గెస్ట్ వస్తుంటే దట్స్ అ గుడ్ థింగ్ టు డూ, బట్ మనమే కాబట్టి అవసరం లేదు. కొన్ని ఉల్లిపాయలు ఇలా చల్లుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకొని తినాలండి. నేను అంత వేడిగా తినను. సో ఇట్స్ పర్ఫెక్ట్, మస్ట్ ట్రై రెసిపీ అనేది. ఇంకో పక్క కర్రీ కూడా అయిపోతుంది. గ్రేవీ కావాలి అన్న వాళ్ళు గ్రేవీ కూడా వేసుకోవచ్చు, అండ్ రసంతో మటన్ ఫ్రై కూడా తినచ్చు. సో ఆల్ డన్ ఫర్ టుడే, బట్ ఈట్ ఇట్ విత్ సలాడ్ ఫస్ట్, దాని తర్వాత నెక్స్ట్ కార్బ్స్. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిక్కీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.